సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. చూడు రాజా, వీరు అఖిల భారత హిందూ తెలుగు కళా సమితి వారు. రేపు రాబోయే ఉగాది ఉత్సవాల్లో మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఢిల్లీ, కలకత్తా, మద్రాస్ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. జంషెడ్పూర్, జబల్పూర్, ఢిల్లీపూర్, ముదిరేపల్లి, మానేపల్లి, చింతపల్లి ప్రోగ్రామ్ రైల్వే గైడ్ లో ఉన్న ఊళ్ళ పేర్లన్నీ చదివేస్తే పెట్టేస్తారు ప్రోగ్రాంలు. ముందు వాళ్ళు ఏర్పాటు చేసిన చోట ప్రోగ్రాంలు ఇవ్వండి, తర్వాత ఆలోచిద్దాం. అందరూ 10,000 అడ్వాన్స్ ఇవ్వండి. తర్వాత ఇదిగోనండి 10,000. రాజా అడ్వాన్స్ అడ్వాన్స్ థ్యాంక్స్ సార్. మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి మేము చాలా రుణపడున్నాం. ఇందులో నాదే ఉందయ్యా. మనకు కనిపించకుండా ఏ అమృత హస్తమో నా జాతి పనిచేస్తోంది, నీ ముందుండి నిన్ను నడిపిస్తోంది. అమ్మయ్యా, అనుకున్న ప్రకారం 100 కవితలు పూర్తి చేశాను. తన పేరు మీద ఈ కవితలు రాశానని రాణికి తెలిస్తే ఎంత సర్ప్రైజ్ అవుతుందో. రాజాకి నాకు మధ్య జరుగుతున్న దాగుడు మూతల ప్రేమ కథ కూడా చెప్పి చేయాలి. రా రాజా రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ప్రేమించేది నన్నా నా కవితల్లా అనేది చిన్న టెస్ట్ చేసి ముందు రిస్క్ చేసి తెలుసుకుంటా. ఏంటండి మీ కోపం పుస్తకాల మీద చూపిస్తున్నారు? ప్రతి వాళ్ళు కవిత రాసేయటమే. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరో కవిత అట సచ్చ మాటలు 4 పోగేసి పెద్ద గేయం ఏదో రాసేసింది. అది వాళ్ళు ప్రింట్ చేశారు. చూడండి, కవిత గారి గురించి, ఆవిడ కవిత్వం గురించి మాట్లాడితే నేను ఊరుకోను. ఏ ఏ ఏ ఎందుకని ఎందుకని అయినా ఆవిడెవరో కవితలంటే మీకెందుకండి అంత కోపం? ఎందుక? కవిత గారన్నా, ఆమె రాసిన కవితలన్నా నాకు పంచ ప్రాణాలు. ఆమె కవితలు చదివి ఆమెను చూడకుండానే నా హృదయంలో స్థానం ఇచ్చాను. ఆవిడే ఎదురు పడితే నా జీవితాన్ని అంకితం చేస్తాను. ప్లస్ మనుషులు. ఓ, పిల్లలు వాయిస్తున్నారు అనుకున్నాను. మీరా పియానో వాయించేది? నేను పియానో వాయించకూడదా? వై నాట్? అవును, మీ వైలన్ వదిలేసి నా పియానో మీద పడ్డారేంటి? ఈ మధ్య వైలన్ వాయించి వాయించి బోర్ కొడుతుంది, అందుకే పియానో మీద గాలి మండింది. కోసం పియానో నేర్చుకోవాలనిపించింది. వెరీ గుడ్. మ్యూజిక్ లవర్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ పియానో మెట్లన్నీ పిసికేసి మిక్స్ చేసి ఎడాపెడా వాయించారనుకోండి, పిల్లి కోతలు, కుక్క ఎడుపులు తప్ప అసలు సంగీతం బయట కాదు. చూడండి, మీరు తిరగండి తిరగండి. హలో హలో రాజా గారు, మీకు శుభవార్త. మీరెంతగానో ఆరాధిస్తున్న కవిత ఎవరో నాకు బాగా తెలుసు. ఆవిడ రేపు మీ ముందుకు రాబోతోంది. కాదు, నేనే మీకు పరిచయం చేస్తాను. నిజంగా కవిత నాకు పరిచయం చేస్తారా? మీరు ప్రాణానికి ప్రాణంగా అభిమానించే కవితని నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ లలిత గారు. ఎన్నాళ్ల నుండో నేను చూడాలని ఎదురు చూస్తున్నా. నా ఊహా సుందరి, కలల రాణి, కావ్య నాయిక కవితను చూడబోతున్నానంటే నాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. వావ్! రాణి, నా అల్లరి ప్రియుడి గురించి నీకు చెప్పి నిన్ను థ్రిల్ చేస్తాను చూడు. ఏమిటే మహారాణి, ఒక మూల కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? ఒక థ్రిల్ చేసి నిన్ను మామూలు మూడ్లోకి రప్పించినా? ఏమీ వద్దు, ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేనే నిన్ను థ్రిల్ చేస్తాను. ఏమిటి, నువ్వు నన్ను థ్రిల్ చేస్తావా? నైస్, చేసి చెప్పాలనుకున్న మాట చెప్పి మనసులో ఉన్న మాట వదిలి. ఏమిటో చెప్పాలనే ఉంటుంది, చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది. సిగ్గు నీకే గానీ నీ వైలెన్స్ లేదుగా. ఈ వైలెన్స్ తో మాట్లాడు, ఆ మాటలకు అర్థం ఏమిటో నేను చెప్తాను. ఓకే, నేను చెప్పాక నువ్వు నవ్వకూడదు. అమ్మో, అంత నవ్వొచ్చే విషయమా? అయితే ముందు నవ్వుతాను, తర్వాత నువ్వు చెప్పు. నువ్వు చెప్పాక నేను ఎలాగో పోతాను. ప్లీజ్ 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 చెప్పవే. నేను
అబ్బా నువ్వే లేదే సాగదీయకుండా విషయం చెప్పు. ప్రేమలో పడ్డాను. అమ్మ దొంగ, ప్రేమలో పడ్డావా? పోస్ట్ కంట్రీ, ఇన్నాళ్ళుగా షో కేసులో పెట్టిన వయలన్లా నిశ్శబ్దంగా పడి ఉన్నావు అనుకున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా ఎంత శబ్దం చేశావే. ఇంతకీ అదృష్టవంతుడి పేరేంటి? పేరు రా జా. లలిత, నీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? ఎప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేదాన్ని ఇలా ఎందుకు ఇన్స్పైర్ అయ్యానో తెలుసా? రాజా రాకతో ఇంట్లోనే కాదు, నా హృదయంలో కూడా ఏవో కొత్త స్వరాలు నిండాయి. అదేమిటో అతను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అతని రాక కోసం రోజు ఎదురు చూస్తాను. ఒక్కరోజు రాకపోయినా జీవితం అంతా వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నం తినాలనిపించదో, నిద్ర కూడా పట్టదో. రాజా నన్ను కాదంటే నేను నిజంగా పిచ్చిదాన్ని అయిపోతాను. ఏమిటే నేను ఇన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడవు? ఏం మాట్లాడమంటావు? నన్ను నిజంగానే థ్రిల్ చేశావు. ఆ ఆనందంతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. నువ్వు చాలా అదృష్టవంతురాలు. నా అదృష్టం నీ చేతుల్లోనే ఉంది. నా ప్రేమ విషయం రాజాకు నువ్వే చెప్పాలి. అతని ఎదురుగా నేను మాట్లాడలేని ఎన్నో విషయాలు నువ్వే అతనితో మాట్లాడాలి. అతనితో నీ ప్రేమ గురించి చెప్పి ఎలాగైనా ఒప్పిస్తాను. థ్యాంక్ యూ లలిత. నువ్వు ఈ సహాయం చేస్తే జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాను. మీ రుణం తీర్చుకోవడానికి నాకు ఒక్క జన్మ చాలు. మీరు ప్రాణానికి ప్రాణంగా అభిమానించే కవితని నేను మీకు చూపిస్తాను. మమ్మల్ని క్షమించండి మేడం. ఇన్నాళ్ళు మా కెప్టెన్ ఊహల్లో విహరించే కవితారాణిని చూపించబోతున్నందుకు చాలా థ్యాంక్స్. అవునండి. ఇన్నాళ్ళు మీ మంచితనం తెలియక మిమ్మల్ని యమగండం సుడిగుండమని నానా మాటలు అన్నాం. కానీ నిజం చెప్పాలంటే అన్ని గండాలకి మేని గండమైన జంబలకటి బొమ్మల మేమే. మేడం, నిజంగా మీరు చాలా గొప్పవారు, మంచివారు, మనసున్నవారు, గొప్ప మంచి మనసున్నవారు. నా కవితను నా దగ్గరకు చేరుస్తున్న దేవత మీరు. అదేమిటో అతను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. రాజా నన్ను కాదంటే నిజంగా నేను పిచ్చిదాన్ని అయిపోతాను. మా కెప్టెన్ కి ఆ కవితారాణి ఎప్పుడు పరిచయం చేస్తారు? సాయంకాలం గ్రీన్ పార్క్ రండి, అక్కడ చూపిస్తాను. సాయంత్రం దాకా మేడం. ఇప్పుడే వెళ్ళిపోయి పార్క్ ఓనర్ పర్మిషన్ తీసుకొని పార్క్ అంతా క్లీన్ చేస్తాం. ఒకవైపు మా కెప్టెన్, ఎదురుగా కవితారాణి, మధ్యలో గ్యాప్ కూడా రానివ్వం. జనకరా